అందరికీ హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజైతే మన వ్లాగ్ వచ్చేసి బావి కాడికైతే పోతున్నా నేను. ఇంత పొద్దుగాలైతే బావి కాడికైతే లేచైతే పోదామనిపించింది. ఎందుకో తెలుసా? టైం అయితే అంత పొద్దున్నైతే ఏం కాదు. అరౌండ్ లైక్ ఒక 7:30, 8 అయితే అయితుంది. ఇంత పొద్దుగాలని కూడా అనం. ఎందుకంటే ఫైర్ అయితే అట్లొచ్చింది. ఈరోజైతే చాలా సేపు ఉండేటట్టుంది ఫైర్. అందుకని చెప్పేసి బావి కాడికైతే పోయినా. మన దగ్గర బావి కాడ అయితే ఫైర్ వచ్చినప్పుడైతే క్లైమేట్ అయితే బాగుంటుంది. అక్కడ సైడ్ అయితే తాడి చెట్లుంటాయి. అటైతే క్లైమేట్ ఇంకా మస్తు అనిపిస్తది. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచైతే మనం బావి కాడికైతే స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. చూడొచ్చు ఇది కెనాల్. మనం పోయేది కెనాల్. కెనాల్ పక్క పొంటి అయితే అక్కడ సైడ్ అయితే మొత్తం తాడి చెట్లు ఉంటాయి. వ్యూ అయితే మస్తు ఉంటుంది. కానీ అటైతే మనం ఇప్పుడు పోలేము. ఎందుకంటే మనం చక్కగా బావి కాడికి పోవాలి కాబట్టి బావి కాడికైతే బయలుదేరుతున్నాం అన్నట్టు. ఇప్పుడైతే మనం చూడొచ్చు కెనాల్ ఎట్లుంది. రాగానే ఇక మన కుక్కలు అయితే ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటాయి. స్వీటీ రుద్ర ఇట్లకైతే ఇక అన్నం అయితే తీసుకొచ్చింది ఇప్పుడే. అందుకోసం అని చెప్పేసి సీనరీలో పడ్డాయి ఇవి. బయట అయితే చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. చల్లగా వస్తుంది బయట. సో ఎందుకని అంటే ఇందుకోసం అయితే నేను వచ్చిన ఇక్కడికి. వీటికైతే అన్నం వేసి అట్లే క్లైమేట్ని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంత పొద్దుగల బయటకి అయితే వచ్చేసిన. సో అందుకని చెప్పేసి ఈరోజు ఏంటంటే వర్క్ అయితే ఉంది. కొద్దిగా వర్క్ కూడా ఉంది. ఎందుకంటే పొలం కూడా దున్నిపోయాలి ఈరోజు. అందుకని చెప్పేసి వచ్చినాం. నిన్ననే చూస్తారు కదా అయితే నిన్న అచ్చగట్టు వచ్చినాం అన్నట్టు. ఇలా గడ్డి కాలకడానికి వాళ్ళ కోసం అని చెప్పి నిన్నైతే ఈ గడ్డ పైన ఇది నూక్కిచ్చేసినాం. మనం బలర కోసం గడ్డి ఉండదు కదా ఎండాకాలంలో అని చెప్పేసి అయితే అయితే అచ్చు కట్టించినాం అన్నట్టు. ఇప్పుడే గడ్డి మోపు అయితే తీసుకొచ్చి అయితే వేసిన. మన బలరని అయితే ఇప్పుడు ఇన్నే కట్టేయాలి చెట్లకి. ఇప్పుడైతే ఎండ వస్తుంది కాబట్టి చూడొచ్చు ఇక్కడ ఎండ ఎట్లా వస్తుందో. ఎండ వస్తుంది కాబట్టి చెట్ల కింద అయితే కట్టేస్తే ఇది చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే కట్టేయాలి. ఆ గడ్డి అయితే వేసేయాలి బలరకి. అయితే మనం పోయి అయితే నారైతే దిగుతాం. ఎర్ర అవుతుంది. ఈ చలికి అయితే నారైతే పైకి ఇంకా లేస్తలేదు అది. కొంచెం అట్టనే ఉంది నారు. ఈ నారు వచ్చేసి అయితే మా పెద్ద డాడీ వాళ్ళది, మా పెదబాపు వాళ్ళది. ఇది కొంచెం పచ్చగా ఉంది. ఇది వచ్చేసి మన నారు. దీనికైతే మొన్ననే అయితే యూరియా అయితే చల్లిన. ఇప్పుడే కొంచెం కొంచెం అయితే లేస్తుంది పైకి. ఇది చలికి మొత్తం ఇట్లా మంచిలా పైరలాగా ఉంటుంది దీనిపైన. చూడొచ్చు ఈ చలికి అయితే పై ఇంకా పెరగట్లేదు. 15 రోజులు అవుతుంది నారు పోసి అయితే. ఇదైతే మేలు. అక్కడక్కడైతే ఎర్ర అయింది నారు. మేలు ఇట్లా బిడ్లు ఇవి. వీటి మధ్యలో అయితే కొంగలు అయితే దొక్కినాయి వీటిని. అట్లా అవుతుంది అయింది. ఎర్ర అవుతుంది. ఎట్లా చేస్తారో చూద్దాం. సీడ్ వాళ్ళు ఏమంటారో ఎట్లా ఏమంటారో చూద్దాం దీన్ని. మెల్లమెల్ల ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదైతే మన నారు. సో చూసిరు కదా ఎట్లయితే ఉంటుంది క్లైమేట్ అయితే బావి దగ్గర. చూడొచ్చు ఎట్లుందని చెప్పేసి. ఇక్కడైతే దూరంగా అయితే ట్రాక్టర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనమే మన పొలం మీద దున్నాలి. ట్రాక్టర్ వస్తుంది ఇక్కడికి. మన పొలం దున్నిపియాలి. ఒక మనిషి లెక్క ఉండాలని చెప్పేసి అయితే ఇట్లయితే కట్టినాం. ఎందుకంటే కొంగలు అయితే మొత్తం దొక్కేసినాయి నారుని. మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు జరగదని చెప్పేసి ఇదే ఆ చిన్న మేక పిల్ల అయితే జాలకలు అయితే దీన్ని అయితే బయటకి అయితే ఇడిచేసిన. ఇక్కడైతే ఆడుతుంది బయట. అటు ఇటు అయితే ఎగురుతుంది చూడరు. అయితే బయట ఎగిరింది. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ కోసం అయితే వస్తుంది. లోపలికైతే పోతా ఉంటుంది. చాలా తీయమంటుంది అది. మొత్తానికి ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.